ఈరోజు నీ కొడుకు, నీ కూతురు దేవునికి దూరం అవుతున్నట్టుగా కనిపించిన దయచేసి దుఃఖపడకండి, నిరుత్సాహపడకండి. మీ ప్రార్థన మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని విశ్వసించినట్లయితే, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రతి వారం ఏదో ఒక అంశం కొరకు, మీ జీవితంలో ఏదో ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రాముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని తీర్మానం తీసుకున్నాను. అందులో ఒక తీర్మానం ఏమిటంటే, మీ బిడ్డల కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని తీర్మానం తీసుకున్నాను. కల్వరి స్వరంలో వాక్యాన్ని వింటున్న వారు కావచ్చు, సోషల్ మీడియాలో వాక్యం వింటున్న వారు కావచ్చు, దయచేసి గమనించండి. మీ బిడ్డల కోసం ఉపవాసం ఉండి ఒకరోజు ప్రత్యేకంగా మీ బిడ్డల క్షేమం కోసం, వారి రక్షణ కోసం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళ ప్రయోజకులు కావడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని తీర్మానం తీసుకున్నాను. ఆ కుర్రవాడు యవ్వనస్తుడు బహుగా పాడైపోయాడు. తిరిగేవాడు, తాగేవాడు, తందనాలు ఆడేవాడు. ఎంతగా చెడిపోయాడంటే ఆఖరికి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయటం మొదలుపెట్టాడు. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది. మందిరానికి వెళ్ళి మొదటి లైన్లో కూర్చొని కొడుకు రక్షణ కోసం కన్నీళ్లు కారుస్తూ ఉండేది. ఒకరోజు సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా, నా కొడుకు బాగుపట్టలేదు, రక్షించబట్టలేదు, ఏడిపించేస్తున్నాడయ్యా, పాపిష్టి జీవితం జీవిస్తున్నాడయ్యా, అసలు నా మాట వింటలేదయ్యా, నేను ఎంత ప్రార్థన చేస్తుంటే అంత ఎక్కువగా వాడు పాపం చేస్తున్నాడయ్యా, దయచేసి నా కొడుకు బాగుపడలాగున ప్రార్థన చేస్తారా అని చెప్పి అడిగింది. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? తల్లి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి నీలాంటి తల్లి ప్రార్థనే దేవుడు వినకపోతే ఇంకెవరు ప్రార్థన వింటాడమ్మా? నీ కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థనలు వినే దేవుడిలో శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన దేవుడిని కుమారుని దర్శిస్తాడు. ధైర్యంగా ఉండో, ధైర్యపరిచి పంపించాడు. ఒకరోజు కొంతమంది ఆ వ్యక్తిని అడిగారు, ఇంత పరిశుద్ధంగా జీవిస్తావు, ఇంత అద్భుతమైన సేవకుడిగా తయారయ్యావు, ప్రపంచాన్నే ప్రభావితం చేసేటటువంటి పరిశుద్ధునిగా నువ్వు రూపాంతరం చెందావు, ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించారు అతన్ని. అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? పాపిష్టివాడిని, పరమ పాపిష్టివాడిని, పాడైపోయిన వాడిని, పతనమైపోయిన వాడిని, అలాంటి పాపిష్టివాడు పరిశుద్ధునిగా మార్చబడాలి అని చెప్పి నా తల్లి కన్నీరు కార్చింది. ఆ తల్లి కన్నీటి కెరటాల్లో కొట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాలు దగ్గర పడిన ఒక పాపిష్టివాడిని. నా తల్లి కన్నీటి ప్రార్థన కెరటాల్లో కొట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి, ఇదిగో ఈరోజు సెయింట్ అగస్టిన్గా నేను మా రూపాంతరం చెందాను. అతన్ని ఏమన్నారు తెలుసా అండి? అగస్టిన్ అతని పేరు, కానీ అతన్ని సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలిచారు. చరిత్రలో ఒక మాట రాయబడింది. అదేమిటంటే, యేసుక్రీస్తు బహుపరిశుద్ధుడు. యేసుక్రీస్తు తరువాత బహుపరిశుద్ధంగా జీవించాలి అని తప్పించిన, బహుపరిశుద్ధంగా జీవించాలి అని ఆశించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఇతని పేరే చెప్తారు. ఎందుకంటే తన తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి యేసయ్య దగ్గర పడిపోయి తన జీవితంలో గొప్ప మార్పును చూశాడు. కొడుకు పాడైపోతున్నాడు, కూతురు పాడైపోతుందని బాధపడుతున్న తండ్రి, బాధపడుతున్న తల్లి, వినో, బాధపడడం మానేసి మోకాళ్ళ మీద పడి నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీటి ప్రవాహంలో నీ కొడుకు, నీ కూతురు కొట్టుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పడే రోజు వస్తుంది. ఇది విశ్వసించవలసిందిగా కోరుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఎప్పుడూ కూడా నీ జీవితంలోకి అసూయ రానివ్వద్దు. ఎవరైనా బాగుపడుతుంటే మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించండి. నీ రూమ్మేట్కు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, వాడు సంతోషంగా వచ్చి స్వీట్లు పంచుతున్నాడు అనుకోండి, అరే నాకు ఉద్యోగం వచ్చిందిరా అన్నాడు అనుకోండి, అరే నీకు ఉద్యోగం వస్తే నాకు తెలుసురా. నీకెలా తెలుసు? నీకు మంచి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేశాను రా. ఆ ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేశాడు, కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలి అని నువ్వు అన్నావు అనుకో,
దేవుడు నిన్ను అంతకంటే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అట్టి కృప నాకు దయచే ప్రభువా అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాప్రియమైన మా పరిశుద్ధ తండ్రి, సూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. విలువైన సందేశం ద్వారా మా జీవితాలను ఈ సమయంలో ప్రభావితం చేసినందుకు, ఉన్నతమైన పాఠాలు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ద్వేషించేవాళ్ళు, అసూయ చెందేవాళ్ళు, పగబట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నాయన ప్రార్థన ద్వారానే సమస్తము మేము సాధ్యపరచుకోగలమని, మౌనంగా సహిస్తూనే మా శత్రువులను మేము జయించగలమని వాస్తవాన్ని తెలుసుకొని, ఇది మొదలుకొని అరుపులు కేకలతో కాకుండా మౌనంతోనే విజయం సాధించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.